తెలివి ఒకరి సొత్తు కాదు అనే సామెతకు అర్థం వినూత్నంగా ఆలోచించాలే గాని పనికిరాదు అనుకున్న వస్తువులను కూడా తిరిగి వినియోగించుకోవచ్చు. కొందరు పక్కన పడేసిన వస్తువులతో చిత్ర విచిత్ర ప్రయోగాలు చేయడం మనం చూస్తూనే ఉంటాం. పాత వస్తువులన్నీ కలిపి కొత్తగా మార్చి వినూత్నంగా వాడుకలోకి తెస్తూ ఉంటారు. ఇలాంటి వింత వింత ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతూ ఉంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఉన్న ఒక్క చెప్పును పక్కన పడేయకుండా వినియోగించిన తీరు చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు తన ఇంట్లో మూలన పడి ఉన్న తన ఒక్క చెప్పును తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని అనుకున్నాడు. ఇందుకోసం వివిధ రకాలుగా ఆలోచించాడు. చివరగా అతడికి ఓ అద్భుతమైన ఐడియా వచ్చింది. ఫోన్ ఛార్జింగ్ పెట్టే సమయంలో వాటిని టేబుల్ పైన లేదా ప్రత్యేకంగా తయారు చేసిన స్టాండ్ల మీద ఏర్పాటు చేస్తూ ఉంటాం. అయితే ఇతను మాత్రం అందుకోసం ఎలాంటి ఖర్చు చేయకుండా ఏర్పాటు చేయాలని ఆలోచించాడు. మూలన పడ్డ చెప్పును చూడగానే దాన్నే స్టాండ్ గా అమర్చాలని ఫిక్స్ అయ్యాడు. అనుకున్నదే తడవుగా చెప్పును గోడకు తలకిందులుగా ఏర్పాటు చేశాడు. తర్వాత ఛార్జింగ్ పెట్టిన ఫోన్ ని చెప్పు మధ్యలో పెట్టాడు. ఇది చూడ్డానికి అచ్చం ఫోన్ స్టాండ్ లానే ఉంది. ఇలా ఆ యువకుడు ఉన్న ఒక్క చెప్పును ఫోన్ స్టాండ్ గా మార్చేశాడనమాట. కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు. భారతదేశంలో ఇలాంటి అద్భుత తెలివితేటలకు కొదవే లేదు అంటూ కొందరు, ఇప్పటి నుంచి ఒక చెప్పు పాడై ఇంకోటి మాత్రమే ఉంటే ఇలాగే చేస్తాం అంటూ మరికొందరు ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కమెంట్లు చేస్తున్నారు.